రియల్ ఎస్టేట్ అంటే వ్యాపార సంస్థ అని, అందుకు భిన్నంగా పేదవారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని భూమికి సంబంధించిన అన్ని సమస్యలను సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా పరిష్కారం చేస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు దారావారి తోటలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ద్రవిడ శ్రీకృష్ణారావు అంటే జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో మంచి పేరు ఉందని, ఆయన ఇక్కడి ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రైల్వే భూముల అంశంలో ఆర్థిక భూ సమస్యలు గత 5 ఏళ్లలో 5 రకాల చేతులు మారి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, వాటిని దృష్టిలో ఉంచుకొని నిజమైన లబ్ధిదారులు ఈ సంస్థను ఆశ్రయిస్తే పరిష్కారానికి సులువుగా ఉంటుందని అన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ శేఖర్ యాద్, ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ద్రావిడ దేశం వి కృష్ణారావు గారు అంటే చెన్నైలో బాగా తెలుసు. ఈరోజు ఈ సంస్థను వారు స్థాపిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల జనార్దన్ గారిని, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారిని, ఊడా చైర్మన్ గారు సోదరులు రియాజ్ గారిని, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సోదరులు శ్రీ సీతారామయ్య గారిని, ఏఎంసీ ఒంగోలు సోదరులు వెంకట్రావు గారిని, హరిబాబు గారిని, స్వాములు గారిని, ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. కృష్ణారావు గారి గురించి చెప్పాలి అంటే మా కుటుంబ సభ్యులు. చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు, సొంత ఊరు కృష్ణారావు గారికి. అదేవిధంగా మా తాతయ్య కాడి నుంచి, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఇదివరకు మా చిన్నప్పుడు మన కంపెనీలో కొన్నాళ్ళు ఉంటాం, అన్నింటిలో భాగస్వాములు అవ్వటం, మన కుటుంబానికి దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి కృష్ణారావు గారు. తర్వాత ఆయన కొన్ని కారణాల చేత మద్రాసు వెళ్ళటం, మద్రాసులో కూడా ఆయనంటూ ఏదో విధంగా నిరూపించుకోవటం, అక్కడ కూడా కొన్ని సంస్థల ద్వారా ప్రజలకి సర్వీస్ చేయటం, ద్రవిడ దేశం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని ఎంతోమంది మన తెలుగు వాళ్ళకు కూడా అక్కడ కూడా సర్వీస్ చేస్తా ఆయనకంటూ తెలుగు వాళ్ళలో ఒక గుర్తింపు కూడా తెచ్చుకొని చెన్నైలో కూడా ఫలానా అతను అని చెప్పగానే కృష్ణారావు గారు గుర్తొచ్చేటట్టుగా ఆయన మొత్తం ఆయన కృషి చేశారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఒక పిల్లోడు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా ఇంకొక పిల్లోడు బాగా అతని పనులు అతను చేస్తా వృద్ధిలోకి రావడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మన సొంత జిల్లా, మన సొంత ఊరు, ఇక్కడ ఉండి ఏదో సర్వీస్ చేయాలి, వయసు పెద్దదైందనే ఉద్దేశంతో ఈరోజు ఒంగోలుకి రావటం, ఒంగోలులోనే ఏదో విధంగా ఒక ఆఫీస్ చేసి 10 మందికి సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ ఆఫీస్ కూడా ఆయన సంకల్పం రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాదు. ఈరోజు ఒంగోలులో పాత 5 సంవత్సరాల్లో అనేక అక్రమాలు జరిగినాయి. శాసనసభ్యులు మంత్రివర్యులుగా రావడం జరిగింది. వారు మంత్రిగా ఉన్నప్పుడు మీ అందరూ కూడా తెలియని విషయాలు ఏంటంటే, ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య మీద విన్నపమిస్తే వారు ఆ విన్నపానికి ఆయన యొక్క పిఏ కూడా ఇవ్వడు. ఆయన బయట పెట్టుకొని సెక్రటరీకి వెళ్ళి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తిరిగి ఆ సమస్యల పరిష్కారం చేసిన మహా గొప్ప నాయకుడు వారిని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అటువంటి గొప్ప నాయకుడు యొక్క మనవడు, ముద్దుల మనవడు జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులుగా 2వ సారి ఎన్నుకోబడ్డారు. వారిని కూడా